చీటర్ కాస్త లీడర్ అవుదాం అనుకున్నాడు. జనాలకు టోపీ పెట్టగా వచ్చిన డబ్బుతో రాజకీయాల్లో చక్రం తిప్పాలనే ప్లాన్ వేశాడు. చివరికి బాధితుల తిరుగుబాటుతో సీన్ అంతా రివర్స్ అయింది. నల్గొండ జిల్లాలో ఒక వడ్డీ వ్యాపారి ఆగడాలను అధికార పార్టీ నేతలు క్యాష్ చేసుకున్నారన్న ఆరోపణలు గుప్పుమన్నాయి. పిఏపల్లి మండలం పలుగు తాండాకు చెందిన బాలాజీ నాయక్ మోసాలు చేయడంలో ఆరితేరాడు. దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ నియోజకవర్గాల్లో గిరిజనులే టార్గెట్ గా అక్రమ వడ్డీ వ్యాపారానికి తెరలేపాడు. అమాయకులకు 10 రూపాయల వడ్డీ ఆశ చూపించి వారి నుంచి కోట్లు వసూలు చేశాడు. చివరికి జెండా ఎత్తేశాడు. అక్రమ సంపాదనతో ఇంద్రభవనాలు, విల్లాలు కొనుగోలు చేశాడు. ఖరీదైన కార్లలో జల్సా చేశాడు. ఇప్పటిదాకా సుమారుగా 100 కోట్ల రూపాయల దాకా వసూలు చేశాడని జనాలకు కుచ్చిటోపీ పెట్టేశాడు చీటర్ బాలాజీ నాయక్. ఇటీవల బాధితుల ఫిర్యాదుతో బాలాజీ నాయక్ అరెస్ట్ అయ్యారు. కానీ జనాలు ఇచ్చిన డబ్బుకు టెక్నికల్ ఎవిడెన్స్ లేకపోవడంతో లీగల్ గా సేఫ్ అయ్యాడు బాలాజీ నాయక్. మోసపోయామని తెలుసుకున్న ఒక బాధితుడు తాజాగా సూసైడ్ చేసుకున్నాడు. దాంతో ఆగ్రహించిన బాధితులు పలుగు తాండాలోని బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేశారు. ఇంటి తాళాలు పగలగొట్టి లోపల ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. ఇంటికి నిప్పంటించారు. ఇక ట్విస్ట్ ఏంటంటే బాలాజీ నాయక్ కోట్ల కొద్దీ అక్రమ సంపాదన అడ్డు పెట్టుకుని పాలిటిక్స్ లో చక్రం తిప్పాలని ప్లాన్ వేశాడు. నల్గొండ జిల్లా జెడ్పీ చైర్పర్సన్ పోస్ట్ ఎస్టీ మహిళలకు రిజర్వ్ కావడంతో తన కుటుంబ సభ్యులను జెడ్పీటీసీగా పోటీ చేయించి జెడ్పీ చైర్పర్సన్ పీఠంలో కూర్చోబెట్టాలని స్కెచ్ వేశాడు. అందుకు నల్గొండ జిల్లాలో ఒక అధికార పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధితో చర్చలు కూడా జరిపినట్లు టాక్. సదరు నేత రేంజ్ రోవర్ కారు కానుకగా అడగడంతో బాలాజీ నాయక్ డైలమాలో పడ్డట్లు తెలిసింది. పొలిటికల్ గా చోటా మోటా లీడర్లను అంతా సెట్ చేసుకున్న బాలాజీ నాయక్ సీనియర్ల అభ్యంతరంతో తన ఆలోచనలకు బ్రేకులు పడ్డట్లు ప్రచారం సాగింది. అయితే బాలాజీ నాయక్ పొలిటికల్ వ్యూహంపై చర్చ జరుగుతూ ఉండగానే ఇంతలో వ్యవహారం బెడిసి కొట్టింది. ఆయన బాధితుల తిరుగుబాటుతో ఇష్యూ సీరియస్ అయింది. బాలాజీ నాయక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో ఆయనపై చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పాలిటిక్స్ అనే ఆలోచనకు స్వస్తి చెప్పి దుబాయ్కి చెక్కేసే ప్లాన్ లో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మరి ఇక్కడ ఉన్నప్పుడే పట్టుకుంటారా ఏంది అనేది వ్యవహారం తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రైట్, గుడ్ మార్నింగ్ కిరణ్. 1 కాదు 2 కాదు 100 కోట్ల రూపాయలు ఏ విధంగా అంటే కేవలం పాలిటిక్స్ లో రాణించాలి, పాలిటిక్స్ లో తన కుటుంబ సభ్యులు ఉండాలని అక్కస్తోనే చేశారా, లేదంటే ఇప్పుడేమన్నా ఆ బాధితులు ప్రాణాలు కూడా కోల్పోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది? వారిని ఏమన్నా వారి డబ్బు తిరిగిచ్చే ఆలోచనలో ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి? ఆశా, బాలాజీ నాయక్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అయితే నల్గొండ జిల్లా పిఏపల్లి మండలం పలుగు తండాకు చెందినటువంటి బాలాజీ నాయక్ గత కొంతకాలంగా కూడా ఇటు దేవరకొండ, మిర్యాలగూడ, నాగర్సా నియోజకవర్గాలకు చెందినటువంటి గిరిజనులే టార్గెట్ చేసుకుని అధిక వడ్డీ ఆశ చూపించి వాళ్ళ దగ్గర కోట్ల రూపాయలు వసూలు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దాదాపు బాధితుల నుంచి 100 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇటీవల ఓ బాధితుడి ఫిర్యాదుతో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. జైలు అంటే వారికి డబ్బులు తీసుకున్నటువంటి సైంటిఫిక్ అంటే ఎవిడెన్స్ సరిగా లేకపోవడంతో ఆయనపై చర్యలకైతే అంత పోలీసులు కూడా వెనకాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అయితే అతని వద్ద ఉన్నటువంటి డబ్బుతో అధికార పార్టీలో చేరి అధికారంగా ఎస్సీ అంటే ప్రస్తుతం అయితే నల్గొండ జెడ్పీ చైర్మన్ ఎస్టీ రిజర్వ్ కావడంతో ఆ సీటుపై కన్నేసినట్టుగా తెలుస్తోంది. ఆ నేపథ్యంలోనే తన దగ్గర ఉన్నటువంటి డబ్బుతో అధికార పార్టీ నాయకులను మేనేజ్ చేసి ఒక నల్గొండ జిల్లాకు చెందినటువంటి ఒక కీలక ప్రజాప్రతినిధికి డబ్బు కూడా ఆఫర్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. అతను రేంజ్ రోవర్ కారు ఆఫర్ కానుకగా అడగడంతో ఈ ప్లాన్ అంటే ఈ వ్యవహారం కొంత డైలమాలో పడ్డట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఇటీవల భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినటువంటి బాలాజీ నాయక్ ఆ డబ్బు అక్రమ సంపాదనతో కూడా అంటే తన దందాకు ఏ అడ్డంకి లేకుండా అధికార పార్టీలో చేరితే ఏ అడ్డంకి లేకుండా ఉంటుందనేటువంటి ప్లాన్ వేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే 2 రోజుల క్రితం బాలాజీ నాయక్ 1 కోటి రూపాయలు ఇచ్చి మోసపోయినటువంటి ఓ బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ బాధితులంతా ఏకమై కూడా పలుగు తండాలోని అతని నివాసంకి వెళ్లి నివాసంపై అటాక్ చేశారు. నివాసాన్ని అంటే ఆ ఇల్లును కూడా
ఇంటికి కూడా నిప్పంటించడం జరిగింది. అయితే ఈ వ్యవహారం మొత్తం కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కావడంతో అంటే పొలిటికల్ అడుగు పెట్టాలనేటువంటి వ్యవహారం కొంత బెడిసి కొట్టినట్టుగా తెలుస్తోంది. దీంతో బాధితులు ఎక్కడ తమపై దాడి చేస్తారనేటువంటి ఒక ఆలోచనతో కూడా అతను దుబాయ్కి వెళ్లేందుకు కూడా ప్లాన్ వేసినట్టుగా తెలుస్తోంది. అయితే నిన్నటి వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనాంశంగా మారడం, అతనికి డబ్బులు ఇచ్చినటువంటి చాలా మంది గిరిజనులు మరికొంతమంది ఆత్మహత్యలకు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో పోలీస్ శాఖ మరోసారి సీరియస్ గా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. అధికార పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఆ పార్టీలోకి ఆహ్వానించడంపై కూడా కొంత అభ్యంతరం కూడా వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం అయితే బాలాజీ నాయక్ వ్యవహారం పై పోలీసులు సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అతని కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆశ. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ కిరణ్.